సింధూర అయితే అల్మారా ఓపెన్ చేసి అందులో డైరీ అయితే ఎవరికీ తెలియకుండా తీసి చదువుతూ ఉంటుంది. ఇక అలా తీసి చదవగానే ఇక డైరీలో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను విజయమ్మ సంతోషం కోసం చెంచలమ్మ కొడుకైన చంటిని విజయమ్మ కొడుకుగా నేను సత్యవతి చేత అబద్ధం చెప్పించాను అని ఒక్కసారిగా అది వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర. ఏంటి చెంచలమ్మ కొడుకు చంటినా? మరి విజయమ్మ కొడుకుగా సత్యవతి గారు ఎందుకు అబద్ధం చెప్పించారు? అసలు ఏమనుకుంటున్నారు ఈ పెద్దాయన అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సింధూర అయితే చెంచలమ్మ కొడుకు చంటి అని తెలియగానే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ డైరీ ఇక అక్కడితో మూసేయగానే వెంటనే ఇక సింధూర అయితే నేరుగా సత్యవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సత్యవతి గారు అయితే హ్యాపీగా అల్లుతూ ఉంటారు. ఇక అత్తమ్మ, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది సింధూర. ఏంటమ్మా చెప్పు అనేసరికి, చంటి విజయమ్మ గారి కొడుకేనా అని అంటే, ఎందుకమ్మా అంత డౌట్ వచ్చింది? చెప్పాను కదా చంటి విజయమ్మ గారి కొడుకే అని అంటే, కాదు మీరు చెప్పేది అబద్ధం అంటే ఏం మాట్లాడుతున్నావు సింధూర? ఏమైందమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, లేదు చంటి విజయమ్మ గారి కొడుకు కాదు చెంచలమ్మ గారి కొడుకు అనేసరికి ఒక్కసారిగా సత్యవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. చెంచలమ్మ గారి కొడుకుని ఎందుకు మీరు విజయమ్మ గారి కొడుకుగా చెప్పారు? చెప్పండి అని నిలదీస్తూ ఉంటుంది సింధూర. అయితే సింధూర మాటలకు ఒక్కసారిగా ఇక అక్కడున్న సత్యవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఒకసారి ఇది మీరు ఇలా అబద్ధం చెప్పారని చెంచలమ్మకు తెలిస్తే మీరు ఏమవుతుందో మీకు కాస్త కూడా ఊహించలేదు. మీరు ఎవరో చెప్పమన్నారని, ఎవరో బెదిరించారని ఇలాగ తల్లి కొడుకుల్ని మార్చేస్తారా? మీరు ఇలా అబద్ధం చేసి మోసం చేస్తారా అనేసరికి ఇక ఒక్కసారిగా అక్కడున్న సత్యవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. మరి ఈసారి ఏం చేయనుంది వచ్చే ఎపిసోడ్‌లో ఇది